హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇగోండి మార్నింగ్ పూజ అంతా అయిపోయింది. మీకు నేను వీడియో షూట్ చేశాను కదా. ఇప్పుడు స్టవ్ అయితే అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇగోండి చూస్తున్నాను. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు వేసేస్తాను. మార్నింగ్ మా బాబుకి ఒట్టిపప్పు ఆవకాయ రైస్ పెట్టేసి దోశలు వేసి పెట్టి పంపించేశాను. ఇప్పుడు మాకు కూడా బ్రేక్ఫాస్ట్కి దోశలు వేసుకుంటున్నా. ఇదిగోండి పిండి అనేది చూపిస్తున్నా మీకు నేను. ఇందులోకి అల్లం పచ్చడి చేశాను కదా ఫ్రెండ్స్, అది వేసుకొని తినేస్తాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్. ఇదిగోండి ఫ్రెండ్స్, దోశ అనేది వేసేసుకుంటున్నాను. నిన్నైతే ఓన్లీ షార్టే పెట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే నిన్న ఇంట్లో పని ఎక్కువ ఉంది, పని అమ్మాయి రాలేదు. అట్లానే మేము బాత్రూమ్ అది కూడా కొత్తది కట్టించుకుంటున్నాం ఫ్రెండ్స్. అందుకని నిన్న లాంగ్ వీడియో పోస్ట్ చేయలేకపోయాను. టైం లేదు. అసలు సండే హాలిడే అని అనిపిస్తుంది, కానీ నాకైతే అసలు డైలీ చేసినట్టే ఉంది. డైలీ వర్కింగ్ డే ఉన్నట్టుగానే ఉంది మనకైతే. ఇదిగోండి దోశ అనేది ఆయిల్ వేసేసి ఇట్లా తిప్పేసి పెట్టేసుకున్నాను. వెదర్ అయితే చల్లగానే ఉందండి. బయట వైపు వెదర్ చాలా చల్లగా ఉంది. అసలు ఎండ అనేది రావట్లేదు మనకి. నైట్ అయితే మాత్రం అసలు బాగా చలి, దోమలు వచ్చేస్తున్నాయి బాగా. అసలు తిప్పేసి ఇట్లా ప్లేట్లో వేసేసుకుంటున్నాను. మిగిలిన పిండి అంతా కూడా ఇట్లానే దోశ పిండితోటి దోశలు వేసేసుకుంటాను. ఇవ్వండి అందరికీ వేసి ఇచ్చేసానండి ఇంట్లో టిఫిన్ అనేది. ఇప్పుడైతే నాకు వేసుకుంటున్నాను. ఇదిగోండి చూస్తూ ఉంటేనే టెంప్టింగ్గా అనిపిస్తుంది కదండి. దోశ మనకి తినాలనిపించే అంత టెంప్టింగ్గా ఉంది కదా. ఇదిగోండి అల్లం కడుగుదామని చెప్పేసి తీసి బయట పెట్టేసుకున్నాను. చూడండి ఎంత మట్టిగా ఉందో. వాటర్ పోసేసి అంతా క్లీన్ చేసేసుకుంటాను ఇప్పుడు. వాటర్ పోసి నానబెట్టేస్తే మనకి అల్లం ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి 3 సార్లు కడిగేసి మొత్తం నీళ్ళు పోసి పెట్టేసుకున్నాను. కడిగే కొద్దీ వస్తుందండి మట్టి అనేది. మాకైతే అల్లం కొంచెం బాగానే యూజ్ అవుతుందండి. ఎందుకంటే అల్లం పచ్చడికి, ఉప్మాకి, అట్లానే కూరల్లో వాటిల్లో కూడా యూజ్ చేస్తాను కాబట్టి నేను అందుకని ఒక 1/2 kg తీసుకొచ్చుకున్నాను. మనకు అసలు ఆడవాళ్ళకి ఫస్ట్ వచ్చిందంటే చాలా అసలు 15 days దాకా మనకు అసలు కూరలు దాను, సరుకులు దాను, అవి క్లీన్ చేసుకోను, సర్దుకోను, అసలు బిజీగా ఉంటాం అసలు. అయితే ఆడవాళ్ళు ఫస్ట్ వీక్ అంతా మనతో వచ్చిందంటే బడ్జెట్లు వేసుకొని అందరికి ఎవరికి వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఇది వెన్నపూస కోసం నేను మీగడ అది తీస్తానని తెలుసు కదా అండి. ఇదిగోండి గిన్నెలు అయితే నిండిపోయినాయి, 3 గిన్నెలు. ఇందులో తీసి ఇప్పుడు నేనైతే ఇందులో వేసేసుకున్నాను. ఈ 2 గిన్నెలు కూడా వేసేసుకొని వెన్నపూస అనేది చేస్తున్నాను. ఇక్కడ మా అపార్ట్మెంట్లోనే నా దగ్గరే తీసుకుంటారండి. నెయ్యి అనేది ఒకటి ఆర్డర్ వచ్చింది, 1/4 కిలో కావాలని. నా దగ్గరే తీసుకుంటారు. కాల్ చేసి చెప్తారండి నాకు. 3 గిన్నెల్లో ఉన్న మీగడంతా వేసేసుకొని ఇప్పుడే చేసుకుంటే మనకి తొందరగా పడిపోతుందండి వెన్నపూస. లేదంటే కొంచెం హాట్ వాటర్ పోయాల్సి వస్తుంది. ఇదిగోండి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని కొట్టేసుకుంటే మనకి ఇది పడుతుంది. లేకపోతే ఈవినింగ్ అయినా చేసుకుంటా అండి ఇది. ఇదిగోండి ఇవాళ అయితే నేను చుక్కకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చానండి. నిన్న సండే కదా. పాలకూర, అట్లానే అరటికాయ, ఇట్లా ఈ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వచ్చాను. ఇవి గేంగులు అండి. ఇక్కడ ఏమంటారో తెలీదు. మా సైడ్ అయితే ఇక్కడ గేంగులు అంటారు, మేమైతే తేగలు అంటాము. ఇవి వచ్చేసండి.